సార్ ఇక్కడ మీకు చేయలేను. చాలా ప్రెజర్ కేసులు వచ్చాయి. ఒక జానీ మాస్టర్ గాని, ఒక రాజ్ సార్ అని. వీటికంటే ప్రెషర్ చాలా ఉంటాయి. మెయిన్ ప్రెషర్స్ మాకు ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్లలో ఉంటాయి. ఏదో ఒకటి రెండు సందర్భంలో మేము వినాల్సి వచ్చినా హ్మ్. మాకు టోటల్గా మా అసంతృప్తి ఉంటుంది లోపల. హ్మ్. లీగల్గా చేయలేకపోయామనే బాధ ఉంటుంది. అందులో క్వశ్చన్ కానీ లేదు. సిపి గారు ఒప్పుకోరే. రూల్ ఆఫ్ లా అంటాడు కదా ఆయన. 100% మేము కూడా ఒప్పుకోము. అందులో క్వశ్చనే లేదు. సార్ వాళ్ళ ఫాదర్ దగ్గరే పనిచేసాం. ఆ, అక్కడే నేర్చుకున్నాం, ఇక్కడ కాదు. అవును. అక్కడే నేర్చుకున్నాం. నేను చెప్పే కదా, మహంతి సార్ దగ్గర, ఏకమహంతి సార్ దగ్గర పనిచేసాం. సిఆర్పిసి తప్ప మేము ఉమేష్ షరాఫ్ దగ్గర నుంచి నేర్చుకున్నామండి. అవును. సిఆర్పిసి నేనని కాదు, సిటీలో పనిచేసిన, ఇది ఇంత అంటే గొప్పగా కూడా చెప్పగలుగుతున్నాను. హ్మ్. సిటీలో పనిచేసిన మోస్ట్ ఆఫ్ ది ఆఫీసర్స్ బైండ్ బై ది లా, అలవాటు అయి ఉంటుంది. అప్పుడు మాకు నిజంగా కూడా నిన్న మొన్నటి వరకు అక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. యాజ్ పర్ ది లానే పనిచేసాం. హ్మ్. ఇక్కడ వస్తే మాకు వచ్చేది ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఏంటి, ల్యాండ్ పొజిషన్స్ మీదనే ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది. ప్రతి ఒక్కడు దొంగడు కూడా వచ్చి నేనే పొజిషన్లో ఉన్నా అంటాడు. అవును. ఇప్పుడు వాడు 10 రోజుల్లో వచ్చి కంప్లైంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు, అక్యూజ్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటాడు. ఈ ప్రజలు ఎలా తట్టుకుంటారండి? ప్రెజర్ ఏంటి, లా యాజ్ పర్ ది లా ఓన్లీ. ప్రెజర్ ఏముంది, ఇప్పుడు మాకు ఉన్న స్టాండర్డైజ్డ్ ప్రోగ్రామ్ ఏముంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు ల్యాండ్ పొజిషన్స్లే మాకు ఇష్యూ. అవును. అందులో టైటిల్ డిస్ప్యూట్ మీద మేము శాస్త్రాన్ని ఏం చదవం. లేదు. దాంట్లో పొజిషన్ ఇవ్వడంలోనే ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళు తెగని వాద్యం ఏదన్నా ఉంటే అది మా దగ్గర 2 రోజుల్లో తెగుతాం అని అనుకోవడం మూర్ఖత్వం. అది అవును. దానికోసం ఇక్కడ మన వాళ్ళు ఏం అడ్డదారి దొక్కేది ఏంటి, పొజిషన్. హ్మ్. పొజిషన్లో నేనున్నా అని అడ్డమైన ఆర్గ్యుమెంట్ చేస్తారు. ప్రతి ఒక్కడు ఏముంటాడు, అక్యూడ్ నేను ఉన్నా అంటాడు, కంప్లైంట్ నేనే ఉన్నా అంటాడు. ఎంత అన్యాయం ఇది. అదే ఆ హెడేక్ ఎలా పోయి భరిస్తున్నారట? అంటే ఇప్పుడు కొద్దిగా మోడర్న్ టెక్నాలజీ కూడా వచ్చింది, గూగుల్ ఇవంతా ఉంది కాబట్టి. ఈవెన్ గూగుల్ మ్యాప్స్లలో పోతే, గూగుల్ ఎర్త్ మ్యాప్లో పోతే పొజిషన్లో ఎవడన్నా ఉందా లేదా అని ఒక 3 months బ్యాక్ పోయి చూసుకుంటే అక్కడ ఏముందో కనబడుతుంది. 6 months బ్యాక్ ఏముందో అది మంచి టెక్నిక్. ఇప్పుడు అచ్చా. ఇంతకుముందు లాగా నేను 6 నెలల కింద కట్టాను అంటే మిగతా కేసుల కన్నా ల్యాండ్ ఇష్యూలోనే హెడేక్ ఉంటుంది. ల్యాండ్ ఇష్యూలోనే హెడేక్ అండి, మిగతాది పెద్దగా. సరే, జానీ మాస్టర్ కేసు చెప్పండి. జానీ మాస్టర్ కేసులు ఇవన్నీ మాకు ఎక్కడ టెక్నికల్గా ప్రాబ్లం అవుతున్నాయంటే, జానీ మాస్టర్ కేసు అయినా ఏదైనా ఎప్పుడైతే నిర్భయ యాక్ట్ అమెండ్మెంట్స్ వచ్చాయో, ఈవెన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో కానీ, తర్వాత ఈవెన్ డెఫినేషన్ ఆఫ్ ది రేప్లో కానీ, ఈ రెండు తేడా వచ్చింది నిర్భయ యాక్ట్ తర్వాత. ఎప్పుడైతే ఆ అమెండ్మెంట్ వచ్చిందో అప్పటి నుంచి మేము కొంత టిల్టింగ్ టువర్డ్స్ విక్టిమ్ కంప్లైంట్ అన్నది కంపల్సరీ అయిపోయింది. ఐ కాంట్ జడ్జ్ బై సిట్టింగ్ ఇన్ మై చైర్, వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా నేనేం చెప్పలేను. కంప్లైంట్ ఈజ్ ద కంప్లైంట్, దట్స్ ఇట్. కంప్లైంట్ వచ్చింది అంతే, ఎవిడెన్స్ లేదు దానికి, అయిపోయినట్టే. చేసింది అని ఒకవేళ కంప్లైంట్ వచ్చింది అంటే ఐ కాంట్ సిట్ అంటే ఫైనలైజింగ్ ఇన్ మై చైర్, కాదు ఇది కాదు అనేందుకు నాకేం అధికారం లేదు. కాబట్టి మా వాళ్ళు ఖచ్చితంగా ఆ కంటెంట్ ఆఫ్ ది కంప్లైంట్ని బట్టి ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేస్తారు. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ విల్ షిఫ్ట్ టు ది కోర్ట్. కోర్టు ఎట్లా యాక్షన్ తీసుకుంటే కేసు యాక్చువల్గా రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వచ్చింది ఫస్ట్. అక్కడ వారం రోజులు ఉన్న తర్వాత మీ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ అక్కడ వాళ్ళు అక్కడ ఉండేవారు అనుకుని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఎక్కడ లీక్ కానీ ఆ కేసు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వచ్చిన వెంటనే బయటికి ఎలా లీక్ అయిందండి? లీక్ కాదు, అది ఎఫ్ఐఆర్ అయితే అది ఓపెన్ డాక్యుమెంట్. ఇప్పుడు మేమేమి ఏది హైడ్ చేసి అంటిల్ అన్లెస్ ఏమన్నా స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ ఉంటే హైడింగ్ అని పెడతాం కదప్ప. ఆ 99.9 కేసెస్ మా దగ్గర ఓపెనే ఉంటాయి. కానీ కొన్ని కేసుల్లో ఇంపార్టెంట్ కేసు ఉంది అనుకోండి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే బయటికి లీక్ అవుతుందని కొన్నిట్లలో పెడతాం. అది ఆ విధంగా నేను పెట్టారా? దీన్ని పెట్టలేదు. ఇప్పుడు ఏమవుతుందంటే జానీ మాస్టర్ అనే అతను ఎవరో మాకు తెలియదు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, నిజం కూడా తెలియదు మాకు. ఎవరు జానీ మాస్టర్ ఎవరు, సినిమాలు మేము చూసి బంద్ చేసి చాలా ఏళ్ళైంది. మాలాంటి వాళ్ళకు ఏం తెలుస్తుంది? అమ్మాయి కంప్లైంట్ కంటెంట్ మీద వెళ్తాం. కంటెంట్ మీద వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పుడు అది మీడియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కేసేమో కానీ మా దాంట్లో రొటీన్ కేసు అది. అవును, కానీ అంతకన్నా ముందు రాజ్ తరుణ్ కేసు వచ్చింది. రాజ్ తరుణ్ కేసు కూడా నోటీస్ ఇచ్చి జానీ మాస్టర్ని అరెస్ట్ చేశారనేది ఒక వివాదం. లేదు, అది ఏం ఫస్ట్ ఏం చూస్తుంటే అందులో కేసులో ఐఓ గడే ఇమినెంట్ పవర్స్. ఐఓ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కు సిఆర్పిసిలోనే ఆ అధికారాలు ఉన్నాయి. పోలీసులో 3 రకాల అధికారాలు ఉంటాయి. ఒకటి ఎంటైర్ పోలీస్ పవర్స్ అంటే కానిస్టేబుల్ టు కమిషనర్, అండ్ ఐఓ పవర్స్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ పవర్స్. థర్డ్ ఈజ్ ద ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పవర్స్. అంటే స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద కూడా నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్, నా పైన డీసీపీ గారు స్టేషన్ హౌస్ ఆఫీసరే, సిపి గారు స్టేషన్ హౌస్, అందరం ప్రివేల్ అవుతాం. ఈ 3 పవర్స్ కింద డిఫరెన్సెస్ ఉంటాయి. ఐఓ ఒకవేళ ఇటు వ్యక్తి విచారణకు హాజరవుతాడు
ఇన్వెస్టిగేషన్కి ఇంటర్ఫియర్ కాడు, ఎవిడెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడు అని వీడు అనుకుంటే వాడు 41 నోటీస్ ఇస్తాడు, 41A నోటీస్ ఇస్తాడు. రాజ్ తరుణ్ కేసులో ఏంటి, ఫస్ట్ వచ్చిన కేసులో ఆల్మోస్ట్ వాళ్ళ కంప్లైంట్లో కూడా లివింగ్ టుగెదర్ ఉన్నాము, 10 ఏళ్ళు ఉన్నాము అని అన్న కంప్లైంట్. ఆ సుప్రీంకోర్టు కూడా తప్పు చెప్పట్లేదు. తప్పు చెప్పలేదు, సుప్రీంకోర్టు కూడా పోయాడు. నాకు తెలిసి ఈవెన్ ఈ గట్ అడిషనల్ బెయిల్ ఆల్సో అనుకుంటా, ఏదో మళ్ళీ బెయిల్ ఏదో తీసుకున్నట్టున్నాడు. బెయిల్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బెయిల్ తీసుకున్నాడు. జానీ మాస్టర్ వచ్చేసరికి ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయిపోయింది. మాకు సీక్వెన్స్ స్టార్ట్ అయినప్పుడు కొద్దిగా మీ ఇన్ఫ్లుయెన్స్ కూడా మాకు ఎక్కువ, అంటే అండ్యూగా తెలియకుండానే మా మీద కూడా మాకు పడుతుంది ఇంపాక్ట్. మీడియా ట్రయల్ ఇంపాక్ట్ పడుతుంది మాకు. మీడియా ట్రయల్ ఇంపాక్ట్ లేకపోతే మేము కొద్దిగా జర నిష్పక్షపాతంగా. కేసులో జానీ మాస్టర్ కేసులో కంప్లైంట్ ఏజ్ బిలో మైనర్ 18 అని పోక్సో యాక్ట్ వచ్చేటట్టుగా పెట్టారు. ఇక దట్ హ్యాస్ టు బి, అంటే కోర్టు డిసైడ్ చేయాలి. షార్ట్ షీట్ వేశారంట. వేసేసాం. ఓకే, నెక్స్ట్ అదే టైం నడుస్తున్న టైంలో యూట్యూబర్ హర్ష, ఆయన ఎవరు తెలియదు, యూట్యూబరు ఆ ట్యూబర్ అని మాకేం తెలియదు. హర్ష విషయంలో ఆయన బయటికి వెళ్ళే వరకు పోలీసులు ఏం చేయలేదు. బెయిల్ తెచ్చుకున్న వరకు ఏం చేయలేదు. అరెస్ట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ ఫ్యాక్టర్ ఫర్ ది ఇన్వెస్టిగేషన్. అవును, మేమే అవసరం లేదంటే అవసరం చేయము. ఇప్పుడు అల్టిమేట్గా మేము ఉన్న సంఘటనలన్నింటినీ కూర్పి ఛార్జ్ షీట్ రూపంలో మేము కోర్టుకు సబ్మిట్ చేయడం మటుకే మా పని. ఇప్పుడు అరెస్ట్ చేసినంత మాత్రం ఇప్పుడు మాకు ఏమైనా ఎవిడెన్స్ దెబ్బతింటుంది అని అంటే జనరల్ అరెస్ట్, ఓకే, హర్ష అనే వ్యక్తి బహుశా ఇక్కడ మన దగ్గర రాయే లోపల ఆయనకు ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయ్యి వైజాగ్ అనుకుంటా కదా, వైజాగ్ అతను అక్కడ నుంచి అంటే ఏటో అబ్రాడ్ వెళ్ళిపోయాడు అని. ఇప్పుడు మరి అలాంటి వ్యక్తికి మరి బెయిల్ ఇవ్వదు కదా, కోర్టు బెయిల్ ఇచ్చిందంటే యాక్సెప్టెడ్ అన్నట్టే కదా. బెయిల్ ఇచ్చినప్పుడు మనం బెయిల్ క్వశ్చన్ చేసినందుకు మీరు నేను ఎవరికి అధికారం లేదు. బెయిల్ ఇచ్చింది, దాని ప్రకారం ఛార్జ్ షీట్ వేయడం జరుగుతుంది. ఈ 3 కేసెస్ కూడా రియలీ మీడియా ఇంపార్టెంటెడ్ కేసెస్, కానీ మాకు రొటీన్ కోర్సులో కరెక్టే, మీకు రొటీనే. కానీ ఈ కేసుకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒక్కొక్క కేసు పడుతున్నప్పుడు మీరు కానీ మీ సబార్డినేట్స్ కానీ ప్రజలు ఎలా తీసుకున్నారండి? కొంచెం గ్యాప్ ఉంటే అది వేరేగా ఉంటుంది. ప్రెజర్ ఉంటుంది. మా వాళ్ళు కూడా అందరూ ప్రెజర్కి డిపార్ట్మెంట్లో మొదటి నుంచి అలవాటు అయిపోయిన వాళ్ళే పాపం ఉంటారు. మా ఇన్స్పెక్టర్స్ కానీ మేము కానీ ఈవెన్ మా ఎస్ఐస్ కానీ ఇలాంటి కేసెస్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడే 2-3 రోజులు ఉండి పనులు చేసుకున్న సందర్భం ఉంటుంది. ఖచ్చితంగా మా ప్రెషర్కి అలవాటు అయి ఉంటారులేండి మా వాళ్ళు. ఏమి దాని గురించి లేదు. చెప్పాను కదా, ఆఫీసర్ సభాష్ అంటే చాలు మా వాళ్ళు 24 గంటలు పని చేస్తారు, చెప్పుకుంటారు, పని చేస్తారు. క్వశ్చనే లేదు. అది సార్ ఇప్పుడు నార్సింగ్ మీద ఫోకస్ అయింది మీద. నార్సింగ్ చూసారు, ఇన్స్పెక్టర్ గా చూసారు, ఏసీబీగా చూసారు. నార్సింగ్ సబ్ డివిజన్ అండి, ఇది గ్రోయింగ్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా అంటే పోలీసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఉందో మాకు మిగతా డిపార్ట్మెంట్ల పనితీరు కూడా మా మీద ఇంపాక్ట్ పనిచేస్తుంది. ఇప్పుడు రెవెన్యూ వివాదాలు ఎక్కువ. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లు, రెవెన్యూ ట్రిబ్యునల్స్ కానీ లేకపోతే మిగతా వ్యవస్థలు కానీ సరిగ్గా పనిచేసి భూమికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఇమ్మీడియట్గా తేల్చగలిగితే మా మీద సగం ప్రెషర్ పోతుంది. భూ సంబంధిత వివాదాలు పబ్లిక్ వచ్చిన వాళ్ళు ఏమంటారు, మనను ఖచ్చితంగా సార్ అక్కడికి వెళ్తే 10 ఏళ్ళు అవుద్ది, 20 ఏళ్ళు అవుద్ది. అవునండి, ఇప్పుడు మీరేమో సివిల్ మ్యాటర్ అంటే అది మనం ఏమో చేయలేని కోర్టుకి వెళ్తే టైం పడుతుంది. దాంతో థర్డ్ పార్టీకి వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. అది మరి ఓటర్లు, ప్రభుత్వాలు అందరూ కలిపి మార్పు తీసుకొచ్చి ఆ వ్యవస్థ బాగుపడేటట్టు చేస్తే మేము కాస్త హ్యాపీగా పని చేసుకోగలుగుతాం. కానీ మీరు వద్దుంటారు కొంతమంది, ఇలాంటి వివాదాలు ఉంటేనే ఆఫీసర్ డబ్బులు వస్తాయి కదా. కరెక్టే, మళ్ళీ మొదలుకు వచ్చారు కామెడీ పర్ర కూడా. అంటే 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలిగితే అదే 10,000 అనుకునే వాళ్ళకి, నిద్రలో కూడా గలవరిచ్చే వాళ్ళకు తేడా ఉంటుంది. మేము ప్రశాంతంగా నిద్రపోవాలని కోరుకునే టైపు. అంటే మీరు పడుకోవడం, పబ్లిక్ కూడా అంటే వాళ్ళు పడుకుంటే మేము పడుకుంటాం కదా. దాంట్లో మీనింగ్ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా పడుకోగలిగితే మేము పడుకుంటాం. వాళ్ళ దాంట్లో అశాంతి ఉందనుకోండి, మేము పడుకోలేము. సింపుల్లీ మాకు నిద్ర రాదు. ఇప్పుడు వాట్ దట్ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ శంకర్పల్లి, మోకిలా, మోర్ దెన్ ద నార్సింగి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్గా ఇక్కడ కొద్ది గొప్ప అదుపులోకి వచ్చాయి, బాగానే ఉంది. నౌ అవర్ ప్రాబ్లమ్ ఈజ్ మోస్ట్లీ విత్ ద రూరల్ ఏరియాస్. అక్కడ అంత ఈజీగా లా ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు చిన్న యాక్సిడెంట్ అయింది అనుకోండి, యాక్సిడెంట్లో రికవరీ ట్రిబ్యునల్స్ ఉంటాయనేమో, లేకపోతే కోర్టుకు పోయి కంపెన్సేషన్ వస్తుందనో ప్రజలు, పాలకులు ఎవరు అనట్లేదు. వెంటనే శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెడతారు, ధర్నా అంటారు. వెంటనే అప్పటికప్పటికి అది తేల్చేయాలి. వాడిగా 10 లక్షలు 20 లక్షలు వాడిని అడుగుతారు, ఆ గోలా గాయ గతరంతా చేస్తారు. దాని మీద ఇమీడియట్గా అప్పటికల్లా సాయంత్రం కల్లా క్లోజ్ కావాలి.
అది ఇన్స్టెంట్ జస్టిస్ కావాలి. ఇన్స్టెంట్ జస్టిస్ అనే టెండెన్సీ ఇంకా రూరల్ ఏరియాస్లో చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మాకు చాలా మా ఏరియాలో రూరల్ ఏరియాస్ పోతే యాక్సిడెంట్ అయిందంటే ఇదే ప్రాబ్లం. మ్మ్. యాక్సిడెంట్ అయిందంటే శవాన్ని రోడ్డు మీద పెట్టాలి, వెంటనే దాన్ని సెటిల్ చేసుకోవాలి. ఈ తత్వం ఉంటే దీనికి ఏదో ఆల్టర్నేటివ్ సెటిల్మెంట్ చేసే డ్యూటీ మీది కాదు కదా. కాదు. ఆ దరిద్రానికి మేము నెత్తి మీద ఎత్తుకోవాల్సి వస్తుంది కదా. రోడ్డు మీద మేము ఉంటాం కాబట్టి మీరు అంటారు కదా అన్ని పనులు చేయాలి ఇక మేము. రాను రాను డాక్టర్ ఆపరేషన్స్ కూడా మేమే చేయాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది. ఇప్పుడు సార్ అన్నారు ఒకసారి, ఏకే మహంతి సార్ అన్నారు, రోడ్డు మీద మా వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు మట్టేస్తూ రోడ్లు చేస్తుంటారు, ఆటలు ఆడిచ్చేస్తుంటారు, గేమ్స్ కండక్ట్ చేస్తూ, ఇవన్నీ మా పని కాదని చెప్పారు. అవును, మా పని మాకు పోలీసింగ్ చాలా ఉంది ఇక్కడ, మేము చేసుకోవాల్సిన పని చాలా ఉంది. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది కదా, మాది కాదంటే. స్పోర్ట్స్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, R&B డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అన్నీ ఉన్నాయి కానీ అన్నిటికంటే ఎక్కువ అన్నీ మేమే నెత్తి మీద వేసుకొని చేయట్లేదు. సర్వాంతర్యామిలో అయ్యాము. ఇక మా వాళ్ళకి నెక్స్ట్ కొంత ఆపరేషన్లు కూడా అన్నీ నేర్పించేస్తారు, అవి కూడా చేసేస్తారేమో. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లోకి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ట్రూలీ స్పీకింగ్ చాలా టఫ్ జాబ్. ఇప్పుడున్న జనరేషన్కి ఉన్న జీతంతో పనిచేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి బెటర్ ఆప్షన్స్, ఎందుకంటే రూరల్ ట్రాన్స్ఫర్స్ అవి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి బెటర్ ఆప్షన్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి. కానీ అలా అని చెప్పి ఈ ఆప్షన్ ఎవరు ఎంచుకుంటారు అని అనుకుంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న రూరల్ ఫోకే ఈ జాబ్స్కి వస్తారు. డిగ్నిఫైడ్ జాబే మనం చేసుకున్నంత. ఎప్పుడోకైతే నేను చెప్పాను చూడండి, వెన్ వీఆర్ రైట్ వీఆర్ స్ట్రాంగ్, వెన్ వీఆర్ రాంగ్ వీఆర్ వీక్. ఇట్ ఈస్ ద సింపుల్ ప్రిన్సిపల్ టు ది ఆల్ ద స్టాఫ్. మన ఉద్యోగం మనం చేసుకున్నన్ని రోజులు, యాజ్ పర్ ది లా పనిచేసినన్ని రోజులు, అంటే CRPC వాట్ ఎవర్ ద BNSS, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మన ఉద్యోగం మనం మంచిగా గల్ల ఎగరేసుకుని చేసిపోవచ్చు. ఎప్పుడైతే మనం కక్కుర్తి పడతామో, ఎక్కడైతే మనం తప్పు చేస్తామో దాన్ని మనం ఆపాదించుకొని మిగతా వాళ్ళ మీద ఏడవడం వేస్ట్. కాబట్టి నీతి నిజాయితీగా మనము సబ్జెక్ట్ ఉండి మన పని మనం చేసుకున్నన్ని రోజులు హ్యాపీయెస్ట్ జాబు చేయొచ్చు. ఈ మధ్య ఈవెన్ ఆఫీసర్స్ రికగ్నిషన్ కూడా బాగానే ఉంది, శాలరీస్ కూడా బాగానే ఉన్నాయి. జాబ్కి రావడానికి అంటే వెనకకి తగ్గి వేరే మిగతా వాటికంటే కొద్దిగా ప్రైడ్ ఉన్న జాబ్, సాటిస్ఫాక్టరీ జాబే. కాబట్టి యూత్ పర్టికులర్ ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా చాలామంది అంత హైలీ ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. కొద్దిగా క్వాలిటీ అండ్ క్యారెక్టర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. క్యారెక్టర్ ఉంటే అన్నీ ఉంటాయి కాబట్టి ఆ క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని వస్తే జాబ్ సాటిస్ఫాక్టరీ ఉంటుంది. పబ్లిక్ సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు రమణ గౌడ్ గారు. ఈ డిపార్ట్మెంట్లో కేవలం లా అండ్ ఆర్డర్ కాదు, ఏ సమస్య సామాన్యుడికి బాధ వచ్చినా ముందు తలుచుకునేది పోలీస్. అంటే దేవుడు తర్వాత ప్రయారిటీ ఇచ్చేది పోలీస్ కాబట్టి ఇందులో చాలా మంచిగా సర్వీస్ చేయొచ్చు. కానీ ఆ వచ్చిన వ్యక్తికి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఆ క్యారెక్టర్ ఉందంటే మీకు మీ కుటుంబాలకు కానీ తర్వాత కానీ అదొక ప్లాట్ఫామ్గా కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే మీరు నీతిగా నిజాయితీగా నిబద్ధతగా లేకపోతే అది ఒక మచ్చగా మాత్రం మీకు ఉండిపోతుంది అంటున్నారు రమణ గారు. ఇది ఈ వారం రమణ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.